హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు హ్యాపీ ఈస్టర్ అండి. ఈరోజు ఈస్టర్ ఫెస్టివల్ కదా, ఓకేనా. ఇంకా నేను కర్రీలోకి వెళ్ళిపోతున్నాను. ఈరోజు నేను ఏం కర్రీ చేస్తున్నాను అంటే మటన్ పులుసు అండి. ముందుగా మటన్ కడుక్కొని కుక్కర్లో ఉడకపెట్టుకున్నానండి. ఒక 5 విజిల్స్కి మటన్ చక్కగా ఉడికిపోయింది. మటన్ పులుసు పెడుతున్నాను ఎందుకంటే మా వాళ్ళకి కొంచెం కోల్డ్గా ఉంది. సో నేను మటన్ పులుసు చేస్తున్నాను. దానికి 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు నేను కడిగి ముందుగా నానబెట్టుకున్నాను అండి. తర్వాత స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి జలుబుగా ఉన్నప్పుడు ఇలా కారంగా తింటే జలుబు తొందరగా తగ్గిపోద్దండి. యాక్చువల్గా కాళ్ళ పులుసు అయితే ఇంకా తగ్గిపోద్ది. ఈరోజు సండే ఫుల్ క్రౌడ్ ఉంటుందని చెప్పి మాకు కాళ్ళు దొరకలేదు మటన్వి, అంటే తలకాయ కాళ్ళు అంటారు కదా. ఆ రెసిపీస్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి. ఎందుకంటే నేను ఆల్రెడీ కాళ్ళ పులుసు, తలకాయ కర్రీ, నమ్మి నాలిక అన్నీ పెట్టాను. ఒక బోటి కర్రీ మాత్రం ఇంకా పెట్టలేదు అనుకుంటా. ఐ థింక్ మర్చిపోయాను. కొంచెం వాటర్ ఉండిపోయింది, అందుకని అంత ఫాస్ట్గా తుల్లిపోతుంది అనమాట. ఇంకా పచ్చిమిర్చి కోసి అలా వేసుకోవాలండి ఘాటు పెట్టి. ఇంకా ఆనియన్ అయితే ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఎందుకంటే పులుసుకి ఇలా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది, తినేటప్పుడు మనకి మంచిగా తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. అదే చిన్న చిన్న ముక్కలు కోస్తే అంత అనిపించదు, పేస్ట్లా అయిపోతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఇంకా తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి. వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే సూపర్ అండి. ఇంకా నేను మిరియాల రసం పెట్టాను. ఇంకా దీని కాంబినేషను యాక్చువల్గా రసమును పులుసు అయిపోయింది. ఎందుకంటే కాళ్ళ పులుసు తింటే మటన్ని తింటే మంచిది అన్నారని చెప్పి. ఇదిగోండి, నేను మటన్లో ఉడకపెట్టిన వాటర్ ఉంటుంది కదండి, అది సూప్ కింద చేసేసాను. యాక్చువల్ దానిలో మ్యాగీ అవి కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. దానిలో ఏం లేదండి, ఆ సూప్లో నేను కొంచెం గరం మసాలా, పసుపు అంటే పసుపు, ఎందుకంటే కోల్డ్ కాబట్టి కోల్డ్ కాఫ్ ఉన్న తగ్గిపోద్దని, కొంచెం కారము, కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇచ్చేస్తాను అనమాట. దానిలో కొత్తిమీర అవి కూడా యాడ్ చేస్తాను. మీకు చూపించినప్పుడు చేయలేదు, కానీ తర్వాత నేను వాళ్ళకి ఇచ్చేటప్పుడు చేసి ఇచ్చాను. ఎందుకంటే ఆ వాటర్ మంచిదన్నమాట, మటన్ మంచిగా బాయిల్ అవుతుంది కదా. ఇదిగోండి, ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇంకొక టమాటా యాడ్ చేసుకున్నాను. టమాటా కూడా నేను పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. యాక్చువల్లీ మిక్సీ పడితే ఇంకా ఎక్కువగా మనకి జ్యూసీగా వస్తుంది, నాకు సరిపోతుంది అనిపించింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, ఎక్కువ వేయలేదు. 1 టేబుల్ స్పూన్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు. అది కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. ఆల్రెడీ నేను ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను, లైట్గా పసుపు, ఎక్కువ వేయట్లేదు. ఇంకా రెస్టారెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో, కొంచెం చూసి సపోర్ట్ చేయండి. ఇంకా తర్వాత మటన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను అండి. టమాటా కూడా మగ్గిన తర్వాత నేను యాక్చువల్గా ఎక్కువ మెత్తగా ఉడకబెట్టలేదండి మటను, ఎందుకంటే పులుసు కదా, మళ్ళీ వాటర్ పోస్తే ఇంకా బాగా మెల్ట్ అయిపోద్దని చెప్పి అంటే సగం వరకే ఉడకబెట్టాను కుక్కర్లో. ఇదిగోండి, ఇంకా చక్కగా కలుపుకున్నాను. కొంచెం పసుపు వేసాను. తర్వాత షుగరు, పులుసుకి ఏంటంటే కొంచెం తీయగా తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట, పులుపు తీపి. సో కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్నర సాల్ట్ యాడ్ చేశాను. షుగర్ వచ్చి 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. బెల్లం వేస్తే ఇంకా టేస్టే వేరనమాట, ఇంకా బాగుంటుంది. ఇంకోండి, కారం మాత్రం కొంచెం నాన్ వెజ్కి ఎక్కువే పట్టిద్దండి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. పులుసు కంటే ఇంకా వాటర్ పోస్తాం కాబట్టి మనకి ఆ కారం సరిపోతుంది. ఇవన్నీ వేసి కొంచెం కలుపుకోవాలండి కర్రీని. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇలాగా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చింతపండు పులుసుది వాటర్ పోసుకోవడమే. పిప్పి అంటే నా చేతిలో ఫోన్ ఉంది, సో అలా నేను ఒక చేతితో అలా హ్యాండిల్ చేస్తున్నా. ఇంకా అంతకి కొంచెం చూపించి మీకు మిగతాదంతా నేను తర్వాత వేసాను. అంటే 1 గ్లాస్ వాటర్ వేసానండి నేను. ఇంకా ఇది హైలో ఉంచాలండి పులుసు మరిగేటప్పుడు. సిమ్లో ఉంచితే దాని టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. హైలో జస్ట్ ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుందండి మనకి. ఇదిగోండి, కళాయి
5 మెంబర్స్ కాబట్టి నేను కళాయి మొత్తం అలా నిండేటట్టు పెట్టుకున్నాను పులుసు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పులుసు పోసుకొని వాటర్ పోసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో మళ్ళీ యాడ్ చేసుకుంటే అంతే. ఫైనల్గా